అనగనగా ఒక ఊర్లో మల్లయ్య అనే గాజుల వర్తకుడు ఉండేవాడు. అతను ఊరి చివరని పెద్ద స్థలములో చిన్న పూరీళ్లు కట్టుకుని అందులో తన భార్య బిడ్డలతో కాపురం ఉండేవాడు. ఈ స్థలము ఇల్లు కాక గాజుల మల్లయ్యకు ఉన్న ఆస్తి ఒక ఆవు, దూడ, కోళ్ళు. మల్లయ్య రోజు ఉదయాన్నే లేచి ఆవుకు పాలు తీసి గడ్డి వేసి చద్దన్నం తిని మధ్యాహ్నానికి అన్నం మూట కట్టుకొని గాజుల బేరం మీద బయలుదేరేవాడు. సాయంకాలం దాకా ఆ పల్లె ఈ పల్లె తిరిగి చీకటి పడేసరికి ఇంటికి చేరుకునేవాడు. ఒకరోజు గాజుల మల్లయ్య ఒక మర్రి చెట్టు దగ్గరికి చేరేసరికి మధ్యాహ్నమయ్యింది. దగ్గరలోనే బావి కూడా ఉన్నది. మల్లయ్య తన మల్లారం చెట్టు కింద తింపుకొని చెంబుతో నీళ్లు తెచ్చుకొని తన అన్నం మూట విప్పి తిన్నంత తిని మిగతాది ఏ కొక్కులో తినేస్తాయి కదా అని చెట్టు కిందనే వదిలేసి మల్లారం భుజానికెత్తుకొని ముందుకు సాగిపోయాడు. మల్లయ్య కదిలాడో లేదో ఒక బ్రహ్మరాక్షసి అటుగా వచ్చింది. అది నివాసం ఉంటూ వచ్చిన చెట్టు పడిపోవటం చేత కొత్త నివాసం ఏర్పాటు చేసుకునేటందుకు అది ఆ మర్రి చెట్టుని చూసి వచ్చింది. దానికి గాజుల మల్లయ్య వదిలిపెట్టిన అన్నం కనిపించింది. బాగా ఆకలిగా ఉండటంతో అది ఆ అన్నము పచ్చళ్ళు ఆవురావురమంటూ తినేసింది. అంతవరకు బ్రహ్మరాక్షసి పచ్చి మాంసము, పచ్చి నెత్తురు తప్ప మరి ఏది రుచి చూడలేదు. ఇప్పుడు దానికి మనుషులు తినే ఆహారం ఎంత రుచిగా ఉంటుందో తెలిసి వచ్చింది. ఇలాంటి తిండే తింటూ మనిషిలాగా బ్రతకాలన్న కోరిక దానికి కలిగింది. గాజుల మల్లయ్య కోసం ఎదురు చూస్తూ అది అక్కడే ఉండిపోయింది. ఆ రోజుకు బేరం ముగించుకొని మల్లయ్య ఆదారిని తిరిగి వస్తూ మర్రి చెట్టు దగ్గర మల్లారం దించి బావి దగ్గర మంచి నీళ్లు తాగుతూ ఉండగా ఎవరో ఆడకూతురు ఏడుస్తున్న ధ్వని వినిపించింది. మల్లయ్య తల తిప్పి చూసేసరికి చెట్టు మొదట ఒక ఆడమనిషి కూర్చొని ఏడుస్తూ ఉండడం కనబడింది. ఎవరమ్మా నువ్వు? ఇక్కడ ఒంటరిగా ఏడుస్తున్నావు ఎందుకు అని మల్లయ్య అడిగాడు. మాది చాలా దూరం బాబు, నా భర్త ఎటో వెళ్ళిపోయాడు. అతన్ని వెతుక్కుంటూ తిరుగుతున్నాను. ఇండి తిప్పలు లేక బాధపడుతున్నాను అన్నదా స్త్రీ. అయ్యో పాపం, మా ఇంటికి వచ్చి పని సహాయంగా ఉండు. జీతం ఏమీ ఇవ్వలేను కానీ కడుపు నిండా తిండి పెడతాను. నీ భర్త జాడ తెలిస్తే వెళ్ళిపోదువు గాని అన్నాడు మల్లయ్య. బ్రహ్మరాక్షసికి కావలసింది కూడా అదే కనుక, బాబు నా చేతనైన పని ఏదైనా చెప్పి చేయించుకోండి. చేతకాని పని చెప్పితే మాత్రం నేను మీ ఇంట ఒక్క క్షణం ఉండను. ఎందుకైనా మంచిది, ముందే చెబుతున్నాను అన్నది. సరేనని మల్లయ్య ఆడమనిషి రూపంలో ఉన్న ఆ బ్రహ్మరాక్షసిని తన వెంట తీసుకెళ్ళాడు. అతని భార్య ఆ మనిషి వృత్తాంతమంతా భర్త నుంచి విని, నీ పేరేంటమ్మా అని అడిగింది. నా పేరు దయ్యమ్మ అన్నది బ్రహ్మరాక్షసి తడుముకోకుండా. మర్నాటి నుంచి దయ్యమ్మ మల్లయ్య ఇంట పని ప్రారంభించింది. పొద్దున్నే లేచి వాకిళ్ళు ఊడ్చి నీళ్లు చల్లేది. మల్లయ్య పాలు తీయగానే ఆవును దూడను తీసుకుపోయి మధ్యాహ్నం దాకా మేపుకొచ్చేది. మిగిలిన సమయంలో మల్లయ్య భార్యకు అన్ని పనుల్లోనూ సహాయం చేసేది. దయ్యమ్మ రావటంతో మల్లయ్యకు అతని భార్యకు కూడా బోలెడంత విశ్రాంతి దొరికింది. ఆమెను అందరూ ఆదరణతో చూసేవారు. కొంతకాలం గడిచింది. సంక్రాంతి రోజులు వచ్చాయి. పగులు పొద్దు తక్కువ, బేరం బాగా సాగుతున్నది.
అందుచేత ఒకనాటి రాత్రి మల్లయ్య చాలా పొద్దుపోయి ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. అప్పటికే ఇంటిల్లిపాది అన్నాలు తిని చలికి ముసుగులు తన్ని పడుకున్నారు. మల్లయ్య భార్య మంచం మీద పడుకున్నది. దయ్యమ్మ నేల మీద చాప వేసుకొని పడుకుంది. మల్లయ్య భార్య ముసుగులో నుంచి బయటికి రావటం ఇష్టం లేక, ఆయన వచ్చినట్టుంది, కాస్త తలుపు తీయదయ్యమ్మా అని అన్నది. దయ్యమ్మ ఒక మూలుగు మూలిగి చాప మీద పడుకుని ఉండే చెయ్యి పొడుగు చాచి తలుపు గడియ తీసింది. ఇది కాస్త మల్లయ్య భార్య కంట పడింది. ఆమె పై ప్రాణాలపైనే పోయినంత పని అయ్యింది. ఆమె తన భయాన్ని ఎలాగో అంచుకొని మన్నాటి ఉదయం రాత్రి జరిగిన విడ్డూరం గురించి తన భర్తతో చెప్పేసి, ఇది మనిషి కాదు, దాని పేరే విడ్డూరం. దయ్యమ్మ అని ఎవరైనా పేరు పెట్టుకుంటారా అని అన్నది. మల్లయ్య తన భార్య మాటలు మొదట నమ్మలేదు. ఏదో భ్రమగాని కలగాని అయి ఉంటుందన్నాడు. కానీ తనకు కూడా లోపల అనుమానంగానే ఉన్నది. తాను లోపలికి వచ్చేసరికి దయ్యమ్మ చాప మీద పడుకునే ఉన్నది. తలుపు గడియ తీసి వెళ్ళి పడుకోవడానికి తగిన వ్యవధి లేదు. దయ్యమ్మ మనిషి అయినా కాకపోయినా తన భార్య భయపడుతున్నది కనుక ఆమెను పంపేయాలని మల్లయ్య నిశ్చయించాడు. కానీ అకారణంగా వెళ్ళిపోమంటే మర్యాదగా ఉండదు. చేతకాని పని చెబితే పోతానని దయ్యమ్మ మొదటనే చెప్పింది. అందుచేత ఆమెను పంపటానికి ఒక ఎత్తు వేశాడు. మల్లయ్య దయ్యమ్మతో, చూడు దయ్యమ్మ, మన ఇంటి చుట్టూ బోలెడంత ఆవరణ ఉన్నది. ఇందులో ఎన్నో చెట్లు వేసుకోవచ్చు. అయితే ముందుగా నిలువెత్తిన ప్రహారీ గోడ కట్టాలి. కాస్త ఆ పని చూడు అని అన్నాడు. దయ్యమ్మ అంత పని తన వల్ల కాదనక సరేనని తానే మట్టి తవ్వి ఇటుకలు చేసి కాల్చి ఒంటరిగా ఆవరణ చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడ కట్టేసింది. ఆ తరువాత ఎక్కడెక్కడ నుంచో పెద్ద పెద్ద చెట్లు తెచ్చి ఆవరణ అంతటా పాతి తోట తయారు చేసింది. దయ్యమ్మ మామూలు మనిషి కాదని మల్లయ్యకు రూఢి అవ్వటమే కాక ఊళ్ళో వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. ఈ దయ్యమ్మను ఎలా వదిలించుకోవాలో మల్లయ్యకు పాలుపోలేదు. దయ్యమ్మ ఎవరికీ ఏ అపకారము చెయ్యట్లేదు నిజమే, కానీ అటువంటి మనిషి ఇంట ఉండటం ఎంత ప్రమాదం. ఊళ్ళో వాళ్ళంతా ఆ దయ్యం ఉండను వెళ్ళగొడతావా లేక నువ్వే ఊరు విడిచిపోతావా నువ్వే ఊరు విడిచిపోతావా అని అతని అడుగుతున్నారు. మల్లయ్య ఇంటి చుట్టూ అస్తమానం జనం మోగుతున్నారు. ధైర్యం గల వాళ్ళు దయ్యమ్మను చూడటానికి లోపలి కూడా వస్తున్నారు. ఒకనాడు మల్లయ్య కుటుంబమంతా ఆవరణలో ఉండగా ఒక పిల్లి ఒక ఎలకను తరుముకుంటూ వచ్చింది. ఎలక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చిన్న కలుగులో దూరింది. ఇదంతా చూస్తున్న మల్లయ్య కొడుకు పసివాడు దయ్యమ్మ దయ్యమ్మ ఆ ఎలుకని తీసుకురా అని అడిగాడు. ఏం నాకు చేత కాదనుకున్నావా అంటూ దయ్యమ్మ అందరూ చూస్తుండగానే ఎలుకంత చిన్నదైపోయి కలుగులోకి దూరింది. ఇదే సమయం అనుకొని మల్లయ్య గంపెడ మట్టి తెచ్చి ఆ కలుగును పూడ్చేశాడు. అంతే, ఆ తరువాత దయ్యమ్మను ఎవరూ చూడలేదు. మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.